ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా? హే వాట్ హ్యాపెన్? 12ంటికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంటే వెల్ టుడే లంచ్ విత్ హబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. లవర్స్ తో లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ, ఓ విషయం చెప్తావా? పెళ్ళైన ఆడపిల్ల కడుపొస్తే 12 బిడ్డకి తల్లవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపొస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపొస్తే బలవంత అబార్షన్ అవుతుంది. ఏమి పెళ్లినాడికి ఇస్తానని కట్నం డబ్బులు మీ బాబు ఇవ్వలేదు గాని 5వ నెల కడుపు మాత్రం వచ్చింది. ఏరా రిపోర్ట్ లో ఏమని రాస్తుంది? రిపోర్ట్ లో ఏ విషయమో రాయరమ్మా, మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి. నరుసుకు 2000 ఇచ్చి కనుక్కున్నా. ఏం చెప్పారు మావయ్య గారు? ఆడపిల్లంట. రే శివా, ఈ కడుపు మనకొద్దు, తీయించే. ఈ కడుపే కాదు, దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీయించే. దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తాన్రా. ఈ రోజే అబార్షన్ చేయిస్తా. అత్తయ్య, ఏమి పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను. వద్దత్తయ్య, ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం. ఏమే నోర్లేస్తుంది? నీ మాట విని బిడ్డను కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెట్నాలు పోసి తగలబెట్టవు. నాకు అంత అదృష్టం కూడానా? 12 గంటలకే మీ ఆఫీస్కి వస్తా. అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కి. నో, నేను ఈ బిడ్డను కంటాను. ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను. నువ్వు ఈ అబార్షన్ ఒప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది, లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి 2 హత్యలు జరుగుతాయి. శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ కట్నం వస్తుంది. ఆలోచించుకో, లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది. చాలా భయంగా ఉంది. విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది, మన మధురవాణి గారిదే. స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఉండి నా దగ్గర నెంబర్ ఉండాలి, ట్రై చేస్తా. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏటు మధురవాణి. నమస్తే. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏటు మధురవాణి. నమస్తే. వీడెవడే హలో అనగానే పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు. 12 అయిపోతుంది. యూ డోంట్ వరీ. అవసరమైతే మీ హస్బెండ్ తో ఫైట్ చేసైనా రేపటి వరకు పోస్ట్ పోన్ చేస్తా. ఆ సైకిల్ 500 లేవు, నా దగ్గర 200 ఉన్నాయి. అయితే ఓ పని చేయి, బండి ఇక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి 300 పట్టుకొచ్చి అప్పుడు బండి పెట్టుకెళ్ళి. కర్మరా నాయన, దగ్గరలోనే మా ఆవిడ ఆఫీస్ ఉంది, అక్కడికి పదండి ఇప్పిస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడా. సరే. మీరు రండి, డబ్బులు అక్కడ ఇప్పించేస్తాను. కుమా, ఓ 300 ఉన్నాయా? ఎందుకండి? నా పిండం పెట్టడానికి. ఇదిగో ఈడెవరో గిరీశం అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు. గిరీశం అంటే ఈయనేనా? ఈ ఎదవ ఏటీఎం కార్డులు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి. ఇదిగా ముష్టి ఎదవ, నీ 500 నీకు ముట్టాయిగా, ఇక బయలుదేరు బాబు, మాకు అవతల పనుంది. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. నేను నీతో వచ్చినందుకు, నువ్వు నన్ను దరిద్రుడాన్ని తిట్టినందుకు ఈ 500 సరిపోయింది. మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన 500 దిస్ ఇస్ టూ మచ్. మోగుతుంది చూసుకో. ఎస్ డాక్టర్, మేము వచ్చేస్తున్నాం. ఉమా బయలుదేరు. ప్లీజ్ వద్దండి. ఇష్టం లేకుండా అబార్షన్ వద్దు శివకుమార్ గారు. ఏంటి అబార్షనా? ఇది సైకిల్ గుద్దిన దానికన్నా పెద్ద తప్పు. మా సెల్ ఫోన్ అలాగే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి దోలు తీర్చేస్తాను. అయ్య బాబోయ్, కొంప ముంచేలా ఉన్నాడు. థ్యాంక్స్ అండి. తప్పించుకోలేదు. థ్యాంక్స్ అండి, ఇష్టం లేని అబార్షన్ తప్పించినందుకు. ఇష్టం ఉన్న కడుపులో ఉన్న బిడ్డను చంపటం మహాతం. నిన్ను గాని అబార్షన్ చేయించుకోమని మళ్ళీ అడిగాడనుకో, వాడిని పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ చేయించుకోమని. బయట సైకిల్ వాడికి 500 ఇవ్వాలి. ఇవ్వండి. ఇదిగోనమ్మా నీ సెల్ ఫోన్. వీలైతే లాయర్ మధురవాడిని కలవండి. యువర్ ఆనర్, ఈ హత్య కేసులో నా క్లయింట్ నిర్దోషి. ఎస్ యువర్ ఆనర్, ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం. పెళ్లి చేసుకుమని వెంటపడిన మాట నిజం. ఆమె ఉంటున్న హాస్టల్ కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం. తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే. కానీ యువర్ ఆనర్, నా క్లయింట్ వాసవి మీదున్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ 14 రాత్రి ఆమె గదికి వెళ్లలేదు. ఆమెతో వాగ్వివాదం జరగలేదు. పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు. యువర్ ఆనర్, హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఎస్ యువర్ ఆనర్. శ్రీమిష వాసు ఎవరూ లేని అనాథ, హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని ప్రేమించాం. అవునా? అవునండి. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావు. అవునా? అవునండి. హాస్టల్కి వెళ్ళి అందరి ముందు హడావుడి చేశావు.
అవునా? నిజమే సార్. జూన్ 14 రాత్రి ఆమె రూముకి వెళ్ళావు, అవునా? లేదండి. ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు, అవునా? లేదండి. మాట వినలేదన్న కసితో ఆమెను కత్తితో కసా కసా పొడిచి చంపావు, అవునా? లేదు లేదు లేదు. ఎస్ యువర్ ఆనర్. ఆమె రూముకి వెళ్ళాడు. తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు. వాసవిని హత్య చేసి సాక్ష్యాధారాలు మాయం చేసిన భగవంతుణ్ణి మోసం చేయలేడు యువర్ ఆనర్. హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది, ముద్దాయిని పట్టించింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నో యువర్ ఆనర్. మై బెలౌడ్ పీపీ గారు ఓ ఎలిబిని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్రాస్లెట్ వాసవి పుట్టినరోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది. దానికి సాక్ష్యం జానకి. బర్త్డే పార్టీ ఎక్కడిస్తున్నావే? ఇవాళ అన్నిటికీ లీవ్ పెట్టి నీ పార్టీ కోసం వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దిస్ ఇస్ ఫర్ యూ. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. నేను ప్రేమించే టైం నాకు లేదు. లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నీ బాధ్యతలను నేను తీసుకుంటా. ఏంటి వీడు? కనీసం ఆ బ్రేస్లెట్ అన్నా తీసుకోవే. నాకే గనుక ఇలా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకి 10 సార్లు ఎలివి చెప్తాను తెలుసా. బెస్ట్ ఆఫ్ లక్. అదేంటి జరిగింది? దట్స్ ఆల్ యువర్ ఆనర్. యు కెన్ గో. బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నో యువరానా. ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీల్లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి లాయర్ మధురవాణికి ఏ సంబంధం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువరానా. యూ కెన్ ప్రొసీడ్. సి మిస్టర్ వాసు. వాసు. ఏ ప్రభా, ఇంకోసారి నా జోలికి రాకు. ఈ బ్రేస్లెట్ మీద బి అనుంది అంటే వాసు నీకోసం కొనుక్కున్నావునా? అవును మేడం. నోట్ దిస్ పాయింట్ యువరానా. నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం, ఆమె పేరులోను వి ఉండడం నీకు కలిసి వచ్చింది. డోంట్ వరీ. ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను. పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఓకే మేడం. అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి. ఓకే మేడం. త్వరగా మొదలు పెట్టండి. మంచి ఉత్సాహంగా ఉన్నావు, బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. అయితే ఫస్ట్ క్వశ్చన్. జూన్ 14 రాత్రి వాసవి రూమ్కి వెళ్ళావు, అవునా? అవును. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు, అవునా? అవును. ఒప్పుకోలేదన్న కసితో కత్తితో పొడిచి హత్య చేశావు. దట్స్ ఇట్ యువర్ ఆనర్. రెమ్యునరేషన్ తీసుకుని పాఠం నేర్పిన క్లయింట్ తరపు లాయర్ కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో పీపీ గారు అప్పచెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు హంతకుణ్ణి గాడ్ చేస్తున్నారనిపించింది. లాయర్, హంతకుడు, ఓ క్రైమ్. ఇది స్టోరీ. ఎస్ యువర్ ఆనర్. ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం 40 సంవత్సరాలే. కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు. ముక్కు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు. టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీడిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న చావులు ఉండనే ఉన్నాయి. ఆడవాళ్లని అన్యాయంగా చంపేస్తున్నారు. ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో 900కు పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది. జాతి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్లీ కన్యాశుల్కం వస్తుంది. ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి? వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి వణుకు పుట్టించేలా ఉండాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరీశం. ఎప్పటి కన్యాశుల్కం, ఎక్కడ గిరీశం? ఇప్పుడు రావడం, పెద్ద ఆపద నుండి రక్షించడం, పైగా నా దగ్గరికి వెళ్ళమనడం. అవును మేడం, గిరీశం గారు మా తమ్ముడికి కూడా హెల్ప్ చేశారు. మీ తమ్ముడి పేరు వెంకటేశం కాదు కదా? అవును మేడం. ఆనాటి కుహానా సంస్కర్త గిరీశం పేరు పెట్టుకున్నా చాలా గొప్ప పనిచేశారు. ఈయనెవరో చిత్తశుద్ధి ఉన్న సంస్కర్తలా ఉన్నారు. ఓసారి కలిసి అభినందించాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. నీ సంగతి ఏంటుమా? మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావా? సమస్య రిపీట్ కాదని గ్యారెంటీ ఏంటి మేడం? దేర్ యు ఆర్ గౌరీ. స్త్రీని మార్కెట్లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంత కాలం అయితే వరకట్నం,
కాకపోతే కన్యాశుల్కం. తగిలే రాయి ఏదైనా కావచ్చు, దెబ్బ మాత్రం స్త్రీలకే. మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. మార్పు మనతోనే, ఒక ఉమ్మతో, ఒక గౌరితో, ఒక మధురవాణితోనే మొదలవ్వాలి. ఈ రోజు ఉమ్మ కడుపులో ఆడపిల్ల సమస్య. దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు. రేపు ఇంకో సుమ, ఎల్లుండి మరో రమ. ఎంతమందికి విడాకులు ఇప్పించగలం? ఏం చేయాలో చెప్పండి మేడం. ఉద్యమించాలి. ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి. ఓ ప్రపంచం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువును హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి. నా శక్తిని తోడుగా ఇస్తాను. ఆర్గనైజేషన్ అగైనెస్ట్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత 10 ఏళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం. నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి. నీకు తెలియకుండా ఏ ఆడ శిశువు అన్యాయంగా కడుపులోనే చావకూడదు. మేడం, ఈ ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకోండి. దాట్స్ ద స్పిరిట్. ఉమా, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీ డైవర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను. మరి బ్రిగేడ్ లో నీ జాబ్ రిజైన్ చేస్తా. ఓకే మేడం, మరి ఇంకా వెళ్ళొస్తా. సి గౌరీ, గిరీశం గారు ఎక్కడుంటారు? నమస్తే. 500 ఒక 100 తక్కువ. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఈవిడ చేయవలసిన పనులు చెప్పండి. అలాగే మేడం. స్మోక్ కిల్స్ ద ఫీల్. పొగ అనుభూతిని చంపేస్తుంది. క్యా బాత్ హై. దమ్ముకి వచ్చే ఫీలింగ్ ముందు ఈ ఫీలింగ్ లెక్క. వావ్, వర్షంలో సుందరి పొగ తాగని పెదాలకు ఇస్తానంటోంది ఓ హాట్ కిస్. వావ్, సెక్సీ. సిగరెట్ సేబీ గరం రతాక. వావ్, టెంప్టింగ్. డోంట్ స్పెండ్ మనీ ఫర్ స్మోకింగ్. ఐ లైక్ ఇట్. స్మోకింగ్ ఖర్చు మానేస్తే వర్షంలో డాన్సా? ఇదేదో బాగుందే. ఎలా ఉంది ఏంటి గురు? ఎలా ఉందంటే మాట్లాడవేంటి? తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను. జలుబు చేస్తుంది కదా అని ఓ దమ్ము లాగాను. దాట్ ఈస్ లాక్ పటి ఫ్రమ్ యూకే. మిస్టర్ అడ్డబొట్టు, ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని, పుష్కలంగా కమిషన్ దొరకాలని, మన కడుపులు ఇవాళే పూర్తిగా నిండాలని అని నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. మరి మీరు? నేను నా ఇంటి దగ్గర స్మరించుకుని వచ్చా. అలాగా? నువ్వు గాని. Hi, I am Lak Pati from UK. I am రామశాస్త్రి ఫ్రమ్ HK. You mean Hong Kong? నా హన్మకొండ. Good job, good job. Well, నాకు పెళ్ళాం కావాలి. ఇండియాలో పెళ్ళాలు దొరకరు. You got a good joker. నో, I am marriage broker. Take your seat. Thank you, sexy. చూడు మిస్టర్ లక్కీపాటి, రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఓకే ఓకే, ఇచ్చాననుకో. అనుకోవడాలు లేవండి, ఇవ్వండి. ఓన్లీ క్యాష్. ఓ సంతే కదా ముందు 500 ఉంచండి. పని అయ్యాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా. ఓహో, రిజిస్ట్రేషన్ లోనే సగం కోస్తారు, కమిషన్ లో ఎంత కోస్తారు? అవును, మాది కోస్తాను. ఓహో, తెనాలి. కోస్తా తెనాలి. ఇందులో ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. పేర్లు లక్ష్మి, గౌరీ, భీమశంకరం గారి అమ్మాయిలు. గౌరీ బాగుంది. ఎన్ఆర్ఐ సంబంధం అని చెప్పండి. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి. ముందు అమ్మాయిలు చూడండి. ముందు కట్నం, తర్వాతే అమ్మాయి. కట్నం నచ్చకపోతే? వెరీ సింపుల్, అమ్మాయి కూడా నచ్చదు. నచ్చితే పిల్లల తల్లైనా పర్వాలేదా? నో 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 నో, ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. జాతకం కూడా కలవాలి. ఓహో, లండన్ నుంచి వచ్చిన జాతకాల పిచ్చి మాత్రం పోలేదు. అమ్మాయి గౌరికి కుజదోషం ఉందట, 10 లక్షలు కట్నం ఇస్తారు. అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా. గౌరీ క్యాన్సిల్, లాకిని అడగండి. లాకీ కాదు, కాకి కాదు, అమ్మాయి పేరు లక్ష్మి. ఆ అమ్మాయికి అంత ఇవ్వరు. ఇచ్చిన మహా ఇస్తే ఓ 5 లక్షలు ఇస్తారేమో. అయినా పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారయా? చూడు, వేరే ఫోటోలు ఉన్నాయి, అవి చూసుకో. మీకు 500 కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను. ఎలాగైనా లాకిన్ ట్రై చేయండి. అంత త్యాగం ఎందుకులే కానీ నాయనా, నాకు చాలా పనులు ఉన్నాయి. దయచేసి తమరు బయలుదేరండి. ఇంకో 50 అడిషనల్ గా ఇస్తాను, కన్ఫర్మ్ చేసేయండి. అలాగే, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. మీ ఫోటోలు 4 ఉంటే ఇవ్వండి. 4 ఎందుకండి, ఒకటి దాల్దా ఖర్చు దాంట్లో. ఇదిగోండి ఫోటో. ఓకే, వెళ్ళొస్తా. ఎక్స్ట్రా ఇస్తానన్న 50 మాట మర్చిపోకండి. షూర్, బాయ్ సెక్సీ. గురుగారు 50 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. కొంప తీసి రూపీస్ కాదు కదా?
గురుగారు ఈ ఫోన్ రింగ్ అవుతుందండి. నా జేబులో ఉన్న నా ఫోన్ రింగ్ అవుతున్నా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా? లే మా గౌరి సంబంధం ఏం చేశావు? అయ్యా మీరు ఎన్ని లక్షలు వెంబడించినా పెద్దమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈ మధ్య ఎన్ఆర్ఐ వాడు తగిలాడు. అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు పిచ్చి ఎక్కువట. అయ్యా కొంచెం కట్నం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు. అప్రాచ్యపు మాటలు మాట్లాడుకు శాస్త్రి. పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా? అయ్యా కాస్త పట్టుడిపులుండాలండి భీమశంకరం గారు. తమరు అనండి కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా. వద్దులేవయ్యా శాస్త్రి, అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ లో సరిపోయింది. అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడంటున్నావు, మనిషి బాగుంటాడా? సలక్షణమైన పేరండి బాబు, లక్ష్మీపతి. పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి లక్ష్మీ లక్ష్మీపతి. సరిగ్గా అతినట్టు లేవు రెండు పేర్లు. అబ్బాయి స్థితిగతులు ముందు వెనక. అబ్బా ఆ విషయం నాకు వదిలేయండి. అబ్బాయి మోచేతికి ఎముక లేదంటే నమ్మండి. ఏ యాక్సిడెంట్ లో పోయిందా? మొదట దుమదుమలాడినా మీరు సరసలేసుమండి. పోతే అబ్బాయి విషయానికి వద్దాం. అబ్బాయి దానవలో కన్నుడంతటి వాడు. అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి. సుఖపడ్డం తెలిసిన వాడు, డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు. మీరు నిశ్చింతగా ఉండండి. సర్లే, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మను. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిచ్చినాడు చస్తాడేమో. అయ్యా ఏం లేదండి, మీరు ఒక్కసారి ఆఫీసుకు వస్తే ఫోటోలు చూపిస్తాను. నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అవహరించింది చాలు గాని పెట్టాయి. ఏరా అడ్డబొట్టు అయ్యా, మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావేమిటి? చూడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్లిళ్ళ పేరయ్య ప్రథమ లక్షణం. ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు. నీ జన్మ ధన్యం. పో ఆగు, వెనక్కరా. నౌ ఫాలో మీ. నాకంటే ముందెడదామని వేధవ ఆలోచన.